కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరంగా వస్తుంది. ఎట్లా అనిపిస్తుంది? పాలన ఎట్లా ఉంది? అంటే అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అయిపోయింది. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండి అనిపించింది. ఇప్పుడు అయితే అంతకైనా వచ్చట్లేదు. ఉచిత బస్సు ప్రయాణంపై మీ అభిప్రాయం ఏంటి? నా ఉద్దేశంలో అది వేస్ట్ అండి ఉచిత ప్రయాణం. ఎందుకంటే చాలా మంది దానివల్ల ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు. చాలా రూట్స్ లో బస్సులు తగ్గిపోయాయని వినిపిస్తోంది. చూశాను, నేను కూడా మా ఊరికి వెళ్తున్నప్పుడు అసలు బస్సులే దొరకట్లేదు. ఇంతకుముందు చాలా దొరికి ఈజీగా సింపుల్గా ఎక్కేవాళ్ళం. ఏ బస్సు అంటే ఆ బస్సు ఇప్పుడు చాలా తగ్గిపోయినాయి బస్సులు. మెట్రో బస్సులు ఎక్కువ వేస్తున్నారు. అప్పుడు ఆర్డినరీ బస్సులు ఇప్పుడు తగ్గించేశారు. అది రియల్గా నేను కూడా చూశాను. ఇప్పుడు బయట కూడా న్యూస్లో దానిలో కూడా చూస్తున్నా. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ ముందుకు వెళ్తుందని నమ్మకం ఉందంటారా? నాకైతే లేదు. నాకైతే అనిపించట్లేదు. ఇప్పుడు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పథకాలు ఉంటే మంచిదా, తీసేస్తే మంచిదా? అంటే పథకాల వల్ల కన్నా హాస్పిటల్స్ ఇవి కట్టుకు చూసి విద్యను ప్రోత్సహించి ఫ్రీగా ఎడ్యుకేషన్ ప్రైవేట్ స్కూల్ లాగా చేస్తే బాగుంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై మీ అభిప్రాయం ఏంటంటారు? ఇంతకుముందు కేసీఆర్ పాలన చూస్తారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన చూస్తున్నారు. ఎవరిది మంచిగా ఉందంటే ఏం చెప్తారు? కేసీఆర్దే బాగుందండి అప్పుడు కన్నా. ఇది మొత్తం ఎట్లుందనంటే సేమ్ అతనికి అంత ఛాన్స్ ఇచ్చారు, కానీ ఛాన్స్ ఇవ్వడానికి కోసం కాకుండా కేసీఆర్ మీద టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఇతనికి ఛాన్స్ ఇచ్చారు కదా, ఇచ్చినప్పుడు అతను అందరికన్నా సూపర్ చేసి ఉంటే బాగుంటుందని నేను అనుకుంటాను. కానీ అతను ఎనీ టైం కేసీఆర్ అంటున్నాడు. చూసే జనాల్స్ అందరూ కూడా ఏంటో ఇతనికి మనం ఛాన్స్ ఇచ్చాము, ఊరికి అతన్ని గురించే విమర్శించడము ఇంతమంది చేసింది అన్నాడు. అతనికైనా బాగా చేసాడు అనుకో, కేసీఆర్ కానీ ఇతనే బాగుందిరా బాబు, ఇతనికే ఛాన్స్ అని అంటారు కదా జనాలు కూడా. అలాగా అతను చేయట్లేడు. ఒక బ్యాడ్గానే అతను అలానే కేసీఆర్ని విమర్శించడంలోనే టైం అంతా వృధా అవుతుంది అంటున్నారా? అవుతుంది. మనం ఛాన్స్ ఇచ్చాం కదా, ఛాన్స్ ఇచ్చినప్పుడు అతనికన్నా మంచి పేరు తెచ్చుకుంటే బెటర్ కదా. ఉచిత బస్సు పథకం ఏదైతే ఉందో దీనివల్ల ఆటో డ్రైవర్లు బాగా నష్టపోతున్నారని వినిపిస్తోంది. మరి వాళ్ళ సమస్యల గురించి మీరేం చెప్తారు, మీరేమంటారు? నిజంగా వాళ్ళు నష్టపోతూనే ఉన్నారు. చాలా ఎనీ టైం చాలా మంది ఖాళీగానే ఉంటున్నారు. వాళ్ళకి కూడా అమౌంట్ 1000 రూపాయలు వచ్చేది ప్రతిసారి రోజుకి. ఇప్పుడు వాళ్ళకి ఏం రావట్లేదని చాలా మంది చెప్తా ఉన్నారు. గిట్టుబాటు లేదని చెప్తున్నారు వాళ్ళు కూడా. మా ఫ్రెండ్ సర్కిల్ కూడా ఉన్నారు, తెలిసిన వాళ్ళు చాలా మంది ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి రా, చాలా అప్పటికిప్పుడు ఇబ్బంది లేదు. ఓలో నడుపుకుంటున్నాం, దానిలో కమిషన్స్ అవి పోతూ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి అని చెప్తా ఉంటారు. ఇప్పుడు ఇలాగే ఉంటే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారా? అసలు ఛాన్స్ నెక్స్ట్ సార్ ఛాన్స్ ఇవ్వరు. 100% ఇవ్వరండి. నెక్స్ట్ టైం అయితే ఇవ్వరు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.